తాడికొండ శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవం రోజున ఆయన 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమరావతి రాజధాని సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, సబిత గారికి, నారాయణ గారికి, భరత్ గారికి, అలాగే మన కేంద్ర మంత్రివర్యులు మన ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, ఇతర వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రం యొక్క ఏ రకంగా ఏర్పడింది అనేది. అమరజీవి గారు మొట్టమొదటి నుంచి కూడా గాంధీవాది. గాంధీ సిద్ధాంతాలతో అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చు అనేది నిరూపించడంలో గాంధీ గారు మొదటి స్థాయిలో ఉంటే, ఆయన అనుసరించి ఆయన ఆలోచన ప్రకారమే నేను సత్యాగ్రహం ద్వారా ఈ రాష్ట్రాన్ని సాధిస్తానని ఒక దృఢ సంకల్పంతో 58 రోజులు నిరాదీక్ష చేసి అమరజీవి అయ్యారు. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం తమిళనాడుతో కలిసి ఉండేది. బెరంపూర్ వరకు కూడా, ఒరిస్సా ప్రాంతం వరకు కూడా, కింద కన్యాకుమారి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా ఒకే ఒక రాష్ట్రంగా ఉండేది. ఆ రాష్ట్రంలో తమిళుల డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ మనం జనాభా ప్రకారం మనం కూడా ఉన్నా కూడా మన స్థాయిలో మనకి సరైన గుర్తింపు, గౌరవం ఉండేది కాదు. దాన్ని గుర్తించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మనకు తెలుగువారి అందరికీ కూడా ఒక రాష్ట్రం ఉండాలి, ఆ రాష్ట్రం ప్రత్యేకంగా భాష ప్రయుక్తం అయి ఉండాలని చెప్పి పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటం మొట్టమొదటిసారిగా బాపట్లలో స్టార్ట్ అయింది. తెలుగు మహాసభలు, ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసి ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఆ ఆంధ్ర మహాసభల ద్వారా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి, ఒక విద్యా వ్యవస్థ, ఒక విశ్వవిద్యాలయం ఉండాలని ఒక పెద్ద పోరాటం చేశారు. అందులో భాగంగానే ఈయన పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాదీక్ష చేయటం, ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా చివరికి దిగిరాక తప్పలేదు. దిగిరాక తప్పక మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ ఏర్పాటు చేయటం, ఆ కమిషన్ ద్వారా కమిషన్ స్టడీ చేసి నెహ్రూ గారు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు. ఇది ఒక మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి సొంతగా తన ప్రాణాన్ని త్యాగం చేద్దామనే ఒక ఆలోచన రావటం అసాధారణమైన విషయం. అది కూడా తన కోసం కాదు, తను మాట్లాడే భాష కోసం, తను మాట్లాడే ప్రజల కోసం ఇటువంటి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళారు. కాబట్టే ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిందని చెప్పి ఆయన త్యాగ ఫలితమే అయ్యింది. దీన్ని మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎప్పటికి కూడా మర్చిపోకుండా చరిత్ర ఎప్పుడు కూడా తెలుసుకుంటూ భవిష్యత్తు నిర్మించుకుంటూ ముందుకెళ్ళటానికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ వారు చేసిన కృషిని అభినందనలు తెలియజేస్తూ దీనికి సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.